హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నా రూటే సపరేట్ అంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. వయసు వేగాన్ని మించి కెరియర్లో దూకుడు చూపిస్తున్నాడు. విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు. హీరోయిన్స్ అని, రొమాంటిక్ సాంగ్స్ అని కాకుండా కథాబలం ఉన్న సినిమాలని, ఏజ్కి తగ్గ పాత్రల్ని ఎంచుకొని ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. సుమోలో గాల్లో ఎగరేయాలన్నా, ఒంటి చేత్తో ట్రైన్లో ఆపాలన్నా, కంటి చూపుతో చంపేయాలన్నా అది బాలయ్యకు మాత్రమే సాధ్యం. ఆయన చేస్తేనే అందం. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు బాలయ్య రూట్ మారింది. హ్యాండ్సమ్ లుక్లో, దాన్ని మించిన సరికొత్త కథలతో, కథని డామినేట్ చేసే డిఫరెంట్ క్యారెక్టర్తో కంప్లీట్ డిఫరెంట్గా బాక్సాఫీస్ పైన యుద్ధానికి దిగుతున్నాడు. కథకి కమర్షియల్ అంశాలు జోడించి అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ని మెప్పించగల డైరెక్టర్ బాబీ, కథ డిమాండ్ని బట్టి ఎలాంటి క్యారెక్టర్నైనా ఓన్ చేసుకొని పాత్రకి న్యాయం చేయగలిగిన బాలయ్య. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మూవీ డాకు మహారాజ్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ పల్స్ పట్టుకున్న బాలయ్య ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఇంట్రెస్టింగ్ కంటెంట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈసారి కూడా అలాంటి ఎక్స్పెరిమెంటే చేశాడు. డాకు మహారాజ్ అనే టైటిల్తోనే అందరి అటెన్షన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. టైటిల్ టీజర్లో బాలయ్య మాస్ లుక్ చూసి మాస్ ఆడియన్స్ వెర్రెత్తిపోయారు. ఒకప్పుడు బాలయ్యలో ఏదైతే చూసి ట్రోల్ చేసి నవ్వుకున్నారో ఇప్పుడు అదే మాస్ స్ట్రెంత్ని చూసి వెర్రెత్తిపోతున్నారు. దట్ ఈస్ బాలయ్య. బాలయ్య మాస్ ఇమేజ్కి తగ్గ ఎలివేషన్స్, యాక్షన్ డోస్, పవర్ఫుల్ డైలాగ్స్తో బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశాడు బాబీ. డాకు మహారాజ్ అనే టైటిల్కి తగ్గట్టే లుక్, క్యారెక్టర్తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. ఇది వరకు బాలయ్య చేసిన అన్ని క్యారెక్టర్ని డామినేట్ చేసి కంప్లీట్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తాడని, క్యారెక్టర్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుందని బాబీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మనం ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలనే ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారిని అవతారాన్ని క్రియేట్ చేశాం. ఒక గట్టి మాస్ ఫిల్మ్ ఇది. సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అంతే అని చెప్పి బాబీ సినిమాని మరింత హైలైట్ చేస్తున్నాడు. అది విని నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన మూవీ డాకు మహారాజ్. ఈ సినిమాలో 2 డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తున్నాడు బాలయ్య. ఇందులో ఒకటి బందిపోటు దొంగగా, ఇంకొకటి నార్మల్ లుక్లో కనిపిస్తున్నాడు. అయితే 2 ఒకటేనా లేదంటే డ్యూయల్ రోల్ అనేది మాత్రం తెలియాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి చేత పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ టీజర్తోనే మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించారు. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్లో వేగం పెంచింది. టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది. డాకు మహారాజ్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఒక ఎత్తు అయితే దానికి తమన్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకో ఎత్తు. గూస్ బంప్స్ వచ్చేలా వాయించాడు. ఇక థియేటర్ అయితే దద్దరిల్లిపోతుంది. బాక్సులు జాగ్రత్త అని బాక్సాఫీస్కి వార్నింగ్ ఇచ్చాడు తమన్. ఆ రేంజ్లో ఉంది సాంగ్. బాలయ్య కోసం తమన్ డ్యూటీ ఎక్కితే ఎలా ఉంటుందో ఒక చిన్న శాంపిల్లోనే చూపించాడు. టైటిల్ టీజర్తో, సాంగ్స్తో మాస్ ఆడియన్స్కి ఫీస్ట్ ఇచ్చిన మూవీ టీం చిన్ని చిన్ని అనే సాంగ్తో ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆ ఒక్క సాంగ్తోనే కన్ఫర్మ్ చేశారు. లేటుగా ప్రమోషన్లు స్టార్ట్ చేసిన సైలెంట్గా సంక్రాంతి సీజన్ని తన వైపు తిప్పుకుంటోంది డాకు మహారాజ్. ప్రమోషన్స్ని పక్కాగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. జనవరి 2న ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారు. అలాగే డాకు మహారాజ్ మూవీ పైన అన్ని చోట్ల, అన్ని వర్గాల ఆడియన్స్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియా మూవీ అనే రేంజ్లోనే ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతోంది. దానికి తగ్గట్టుగానే అమెరికాలో జనవరి 4న ఈవెంట్ని ప్లాన్ చేశారు. అది పూర్తయ్యాక 8వ తేదీన ఆంధ్రాలో మరో ప్రీలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేశారు. మొత్తానికైతే ఈ సంక్రాంతి రేస్లో డాకు మహారాజ్ మూవీ ముందంజలో ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ పడినా బాక్సాఫీస్ వద్ద దిబిడే. ఈ సినిమా పైన దర్శక నిర్మాతలు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. నెవర్ బిఫోర్ బాలయ్యని చూపిస్తామని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి డాకు మహారాజ్ మూవీ పైన, ఈ మూవీ చేసే ప్రమోషన్స్ పైన మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.